శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. నేను చెప్తున్నటువంటి రాసులు ధనం సంపాదించడంలో సింహం కంటే బలవంతుడిగా మారిపోతారండి. అంటే అడవికి రాజు వాస్తవానికి ఏంటంటే సింహమే. అడవికి రాజు అంటే ఏ జంతువు అయినా కూడా సింహాన్ని మాత్రం ఎదిరించలేకపోతుంది. అదంటే హడల్ ఒక విధంగా చెప్పాలంటే. అలాగే మనకున్నటువంటి రాసులలో అంటే బలాన్ని సమకూర్చుకున్నటువంటి రాసులు ఉన్నాయి. బలవంతులు అండి నేను చెప్తున్నటువంటి రాసులు. వీరేంటంటే వారి యొక్క లక్ష్యం గొప్పది. వారు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకునే వరకు వదిలిపెట్టారు. వీళ్ళకి ధనబలం, అంగబలం, అర్ధబలం అని కూడా సంపాదించుకుంటారండి. వాళ్ళ పుట్టుకే గొప్ప అద్భుతమైనటువంటి యోగం వాళ్ళకు దక్కుతుందండి. వాడు జన్మించిన తర్వాత నుండి వారి యొక్క జీవితం చాలా గొప్పగా ఉంటుందండి. తులారాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, మేషంలో జన్మించిన, తులా, వృషభ, మేష రాశులలో వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా బలవంతులండి. ఆర్థికంగా వీళ్ళ దగ్గర ఒక నయా పైసా లేకున్నా కూడా ఆర్థికంగా అప్రబాధలలో ఉన్న, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నా ఎప్పటికైనా వారు పంజా విసరక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారండి. మొన్న ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చానండి. కరెక్షన్ ఇచ్చిన తర్వాత తను ఒక విధంగా చెప్పాలంటే ఐపీ పెట్టుకున్నాడు. ఐపీ అంటే చాలా ఎక్కువగా లాస్ ఏర్పడి, తను వ్యాపారం చేస్తే లాస్ ఏర్పడి కోట్ల రూపాయలలో ఐటీ పెట్టుకున్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఐటీ పెట్టుకున్న వాళ్ళు ఎంత ఏమంటున్నారంటే, నిన్నేం డిస్టర్బ్ చేయము, నీకు విజయవాడ సర్కిల్కు అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ 3 ఎకరాలను మాకు అప్పచెప్పేసాయి, మీకు ఈ అప్పు కాగితాలన్నీ కూడా మేము చింపేస్తాం, ఫస్ట్ ఇది చేయండి అని చెప్పారు. ఐపీ పెట్టుకున్న తర్వాత చెప్పారు వాళ్ళే వచ్చి. అతను నా దగ్గరికి వచ్చాడండి. అతను నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు సార్ అంటే, ఇప్పుడు ఎంత పోతుంది విలువ అని చెప్పాను భూమికి. ఏముంది సార్, నాకు కనీసం ఒక 3 కోట్లు పోతుంది, 3 ఎకరాలకు 9 కోట్లు వస్తాయి. వీళ్ళ గట్టిది ఎంత ఉందంటే సుమారుగా అక్కడికి ఇంకొక నేను 7.5 కోట్లు 8 కోట్ల దాకా నాకు అప్పులే రుణ బాధలే ఉన్నాయి సార్, నేను వాటినే తీర్చలేకపోతున్నాను, ఆ 3 ఎకరాలు ఇస్తే సరిపోతుంది అంటున్నారండి. అతనికి చెప్పానండి, నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా ఆ స్థలాన్ని వాళ్ళకి అమ్మయ్యకు, కనీసం ఈ 2024 సంవత్సరంలో దాని విలువ పెరుగుతుందని చెప్పారు. 2000. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భూములకు మళ్ళీ రెక్కలు వస్తాయి. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని కూడా నేను పరిశీలన చేశాను. చేసినప్పుడు 2019లో జగన్ గారే సీఎం ముఖ్యమంత్రిగా అవుతారని అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను. అలాగే జరిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2020లో మళ్ళీ ఒక వీడియో తీశాను. ఏదంటే 2019లో ఇతని రాజకీయ జీవితం అనేది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఇక్కడితో చివరి ఎండింగ్కి వస్తుంది. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని కొన్ని వీడియోలు కూడా చేశాను. ఎలక్షన్లు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నదన్నప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు అని చెప్పి అతనికి అక్కడనే ఆపేశానండి. ఇంకా దాన్ని ఎవరికి అమ్మకు, నువ్వు అలా ఉండు, నీకు ఏదో వీలైతే అప్పుడు నువ్వు చేసుకోగానే ఇప్పుడు ఆ భూములు అమ్మకని చెప్పాను. కరెక్ట్గా 2024 వచ్చిందండి. మళ్ళీ నన్ను హైదరాబాద్లో అతను కలిసి ఇప్పుడున్న వాల్యూ ఎంత ఉందో తెలుసా, 1 ఎకరం అంటే సర్కిల్లో ఉంది, సెంట్రల్ మంచి సర్కిల్లో ఉంది కాబట్టి, దగ్గరలో ఉంది కాబట్టి, అతనికి సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి 1 ఎకరం 10 కోట్లు పోతుందండి. 10 crores రోడ్డు సైడ్ బిట్ మొత్తం అంటే 30 కోట్లు అండి. ఇతనికి అప్పులు 7 కోట్లు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏం లేదండి. 1 ఎకరం అమ్మేసి నీ అప్పులు కట్టేసుకో, వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా ఏమి ఇవ్వలేనని డైరెక్ట్ చెప్పేసి ఇచ్చేసాయని చెప్పేసి ఉన్నది పోతుంది. నేను చెప్పానండి. అంటే ఒక విధంగా చూడండి ఎంత లాభం. అంటే కొన్ని సమయాలలో కొన్ని మనం ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, చెప్పేవాళ్ళు లేక. తర్వాత అమ్ముకున్న తర్వాత బాధపడతారండి. ఇదే సంఘటన ఇంకొక జిల్లాలో జరిగిందండి. 3 అన్నదమ్ములకు వాళ్ళ నాన్నగారు ఏంటంటే మనిషికి 5 ఎకరాలు 15 ఎకరాల భూమిని ఇచ్చేశారు. 2 అన్నదమ్ములు
ఆ 10 ఎకరాలను ఎక్కడనో సిటీలో ఉన్నటువంటి వారికి అప్పుడు ఎకరం వచ్చేసి 5 లక్షలు పోతుంది. 5, 25 లక్షలు. అంటే ఇప్పుడు డబ్బుకు విలువ ఉంది లేండి అప్పుడు. నేను జమాన్లోనే అంటే 10, 15 ఏళ్ళు క్రితం చెప్తున్నాను ఆ విషయం. ఎకరానికి 5 లక్షలు పోతుంది. ఇంకో అతను నా క్లయింట్. ముగ్గురు అన్నదమ్ములు కదా, ముగ్గురిట్లో చిన్నవాడు నా క్లయింట్. అతను చెప్పాను, సార్ ఇట్లా మా అన్నగారులు ఇట్లా మా మా పెద్దవాళ్ళు ఇద్దరు కూడా స్థలాన్ని అమ్ముకుంటున్నారు. ఒకే 15 ఎకరాలు మొత్తం ఇద్దాం అనుకుంటున్నాం, మీరు చెప్పండి సార్ అంటే, నీ 5 ఎకరాలను పక్కన పెట్టుకో, ఆ 10 ఎకరాలు వాళ్ళని అమ్ముకోను, వాళ్ళకు కూడా చెప్పు, ఎందుకంటే మంచి రేట్ వస్తుంది భూములకు, ఎందుకంటే నీ టైం బాగున్నది, నీ ద్వారా వాళ్ళ ద్వారా నీకు కలిసి వస్తుంది అంటే, వాళ్ళు అప్పుడు 2.5 లక్షలు 3.5 లక్షలు పోతుందంటే 5 లక్షల వరకు వాళ్ళు మొగ్గు చూపారు. 10 ఎకరాలు అమ్ముకుంటే మనిషికి 25 లక్షలు వచ్చినాయండి. 25 లక్షలు వస్తే అప్పుడు ఆ కాలంలో 4-5 లక్షలు పెడితేనే మంచి ఇల్లు కట్టుకున్నారు. 20 లక్షలు బ్యాంకులో వేసుకున్నారు, పిల్లల్ని చదివించుకున్నారు. మొత్తం టోటల్గా పిల్లల్ని చదివించుకుంటూ ఒక చిన్నగా వెహికల్స్ తీసుకోవడం కానీ, హ్యాపీగా ఉండడం కానీ ఇదే జరిగింది. మొత్తం ఒక 10-15 ఏళ్లలో వాళ్ళ దగ్గర చిల్లి కావాలేకుండా అయిపోయింది. ఇల్లు కూడా మొత్తం పగుళ్ళు వచ్చే కాడికి వచ్చేసింది లాస్ట్ చివరికి. పిల్లలు చదువుకొని విదేశాలలో స్థిరపడ్డారు, కానీ వాళ్ళకి ఏం ఉద్యోగం ప్రాప్తి లేదు. ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇతనికి నేను చెప్పిన తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఒక ఎకరం సుమారుగా 5 కోట్లు పోతుందండి. 5 crores 6 CR పోతుంది. అంటే 30 కోట్ల ఆసామండి అతను. ఒక విధంగా 30 కోట్ల రూపాయలకు ఉంటాడు. వాళ్ళ కొడుకులు వీళ్ళు సంపాదించినా కూడా వాళ్ళ ఆస్తి విలువ ఇప్పుడు ఈ రోజు చూస్తే ఒక 50 లక్షలు కూడా దాటట్లేదు వాళ్ళది. 50 లక్షలు కూడా దాటలేదు, ఇంకొక 30 కోట్లకు వచ్చేసాడు. అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ, భూములు కానీ, మనం సంపాదించింది కానీ అమ్మకాన్ని పెట్టకండి. ఏదైనా టైం అనేది ఒకవేళ మీరు అత్యవసరంగా అమ్మాలని పరిస్థితిలో ఉంటే అది మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అసలు కరెక్టా కాదా అని కూడా నేను చెప్తాను. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి ఏంటి అన్నది కూడా నేను సలహాలు ఇస్తాను. దాని ప్రకారం ముందుకెళ్ళండి, జరుగుతుందండి, ఏదైనా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయండి. ఒక ఆర్టీసీ ఎంప్లాయీ అతను దిగితే ఒక 15-20 లక్షలు వచ్చినాయి. వాళ్ళ కొడుకు బీటెక్ కంప్లీట్ చేశాడు. వాళ్ళకు అతను ఆర్టీసీలో జాబ్ చేస్తున్నప్పటి నుండి ఒక చీటీ వేస్తే దాంట్లో 10-15 లక్షలు దానికి అతను వచ్చినాయి. 30 లక్షలు పెట్టుకొని సిటీకి వచ్చి హైదరాబాద్కి వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేస్తా అన్నాడు ఆ పిల్లోడు. సుమారు 2018 ప్రాంతంలో నాకు చెప్పాడు. వస్తే నేను చెప్పాను, రెస్టారెంట్ అనేది నీకు నడవదు, నీకు వేస్ట్ అయిపోతుంది, ఇవే డబ్బులు దీన్ని పక్కన పెట్టేసి నువ్వు రెస్టారెంట్ నడుపుతూ మాత్రం లాస్ ఏర్పడుతుంది అంటే పిల్లవాడు డిసప్పాయింట్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు నా మీద నమ్మకం ఉంది, నాన్నగారికి నమ్మకం ఉంది. వారి మాటలు పట్టించుకోకండి సార్, నాకు చెప్పండి, నేను ఏం చేయాలని చెప్పండి. వాడు తెలిసి తెలియని వయసు అది, వాడి మాటలే పట్టించుకోకండి. వాడు ఎంత అది ఉన్నా కూడా నేను వాడి మాటలు నమ్మను, మీరు చెప్పండి నేను పెట్టాలా వద్దా అంటే వద్దని చెప్పాను. ఇంటికి పోయినాక చాలా గొడవ చేశాడు అబ్బాయి. అన్నం తినక అది చేయక ఇది చేయక గొడవ చేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నగారు, ఇట్లా బాబు ఇట్లా అల్లరి చేస్తాను సార్, గొడవలు పెడుతున్నాడు, ఇంట్లో 2-3 రోజుల నుండి మీ దగ్గరకు వచ్చిన కాంచెలు మహా కష్టం అయిపోయింది, మాకు ఏం చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఒక టైం చెప్పాను. 2020లో అబ్బాయికి మంచిగా ఉంటుంది, అదృష్టం అనేది 2020 నుండి ఉంటుంది. ఆ 20 దాటిన తర్వాత అంటే సుమారుగా 21 ప్రాంతంలో కనుక అతను హోటల్ వ్యాపారం పెట్టుకుంటే కలిసి వస్తుంది, అప్పటి వరకు వద్దు అని చెప్పాను. 2018లో కలిశాడు. అన్ని సంవత్సరాలు మేము ఓపిక పట్టలేం కదా సార్, మరి ఎట్లా అంటే అతను జాబ్ చేస్తున్నాడు, చేసుకో అని చెప్పాడు. జాబ్ చేసుకొని మరి ఈ డబ్బులు ఏం చేయాలి సార్ అన్నాడు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడన్నా స్థలం కొనుక్కోండి, భూములు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోండి. నువ్వు కొనుక్కున్నప్పుడు కూడా ఆ సర్వే నెంబర్ను నాకు చెప్పండి, ఏ సర్వే నెంబర్లో కొంటున్నారో చెప్పండి. అది మీకు అదృష్టమా దురదృష్టమా, ఇప్పుడు 10 దిక్కులో చూస్తారు స్థలాలు. ఏ సర్వే నెంబర్ భూమి నీకు కలిసి వస్తుందంటే ఆ సర్వే నెంబర్ క్యాలిక్యులేషన్ చేసి నీకు అదృష్ట సంఖ్య దురదృష్ట సంఖ్య అసలు ఎట్లుందో చూస్తాను. ఓ 3-4 సైట్లు పట్టుకొచ్చాడు అగ్రికల్చర్. నేను చూసి గ్రౌండ్ అప్ చేసుకో, ఇది కొనుక్కో అని చెప్పాను. అది కొనుక్కో అని చెప్పాను. అది నీకు ఎంత డబ్బులు, ఇప్పుడు 30 లక్షలు ఉంటా, 30 లక్షలు పెట్టి కొనుక్కో అంటే 2.5-3 లక్షలు వస్తుంది సార్ అంటే కొనుక్కో, ఎన్ని ఎకరాలు వస్తుందో అన్ని కొనుక్కో అని చెప్పేశాను. కొనుక్కున్న తర్వాత ఆయన అదృష్టం ఏంటంటే 2018లో నేను వద్దన్నాను, 19లో లాక్డౌన్ అయింది, 19 నుండి అసలు హోటల్ బిజినెస్లో మొత్తం పడిపోయినాయి. 18లో జరిగిందండి అది. ఇప్పుడు 2024 నాకు 23లో కలిశారు, వాళ్ళ మనవడు పుట్టాడు. ఆ మనవడికి నేనే పేరు పెట్టానండి. ఆ పేరు పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు నాకు చెప్పారు,
సార్ మీరు చెప్పింది మాకు మంచి జరిగింది సార్. మాకు ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, మాకు స్థలం భూములు కొనుక్కొని పెట్టుకున్నాం. ఇప్పుడు దాంట్లో మామిడి తోట వేసి లీజుకి ఇచ్చాం సార్, బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు నా ఆస్తి విలువే సుమారుగా ఒక 20 నుండి 25 కోట్లు అని చెప్పాడు. అంటే ఆ రేట్లు బలుకుతున్నాయి సార్ అని చెప్పాడు. 30 లక్షలు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? అంటే ఇది 10-15 ఏళ్లలో జరిగిందండి ఇదంతా తతంగం అంతా. 2018 నుండి 24 అంతే, దగ్గర దగ్గర ఒక 7-8 సంవత్సరాలు అవుతుందో అంతే, 18 నుండి 24 వరకు ఇదంతా జరిగిందండి. అంటే అదృష్టం చూడండి ఎట్లా ఉందో. అందుకే నేను చెప్తున్నానండి, ఎప్పుడైనా కూడా అధైర్యపడొద్దు. ఏదైనా ఉంటే, సమస్య ఉంటే నా దగ్గరికి రండి. నేను హైదరాబాద్ మహానగరానికి వస్తున్నాను. మీరు ఆఫీసు నంబర్లకు కాల్ చేసి ఒకసారి కనుక్కొని మీరు రండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. తులారాశి, వృషభ, మేష ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు ధనం సంపాదించడంలో సింహం కంటే గొప్పవారు, సింహం పంజ కంటే గొప్పది. అంతటి అదృష్టం ఈ 3 రాశులకు కలగబోతుంది. మీరు సిద్ధంగా ఉండండి. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ అదృష్టవంతులే. వీలైతే ఒకసారి మీ పేరును 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఆ పేరు బలాన్ని పెంచుకొని చూడండి, తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.